బ్యాక్ టు న్యూస్ అవర్. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. అన్ని పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ పంపిణీ చేస్తున్నారు ఈసీ అధికారులు. ఇక పోలింగ్ ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. వంశీ, 2024 జనరల్ ఎలక్షన్కి సంబంధించి పోలింగ్కి కౌంట్ డౌన్ మొదలైంది. ఈసీ కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రస్తుతం ఇదే అంశంపై మనతో పాటు మాట్లాడేందుకు సీఈఓ మీనా ఉన్నారు. ఆయన విషయాలు తెలుసుకుందాం. సార్, పోలింగ్కి కౌంట్ డౌన్ మొదలైంది. ఎటువంటి జాగ్రత్తలు కావచ్చు, ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఈ రోజు నుంచి అంటే ఇది ప్రీ పోల్ డే, రేపు పోలింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ రోజు నుంచి మనము అన్ని టీమ్స్ని, పోలింగ్ టీమ్స్ని, సెక్యూరిటీ సిబ్బందితో పాటు తర్వాత ఈవీఎం మెషిన్లు అండ్ పోలింగ్ మెటీరియల్స్తో అన్ని పోలింగ్ స్టేషన్స్కి పంపిస్తున్నాము. మనకు 46,000 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు దాకా 30,000 పోలింగ్ స్టేషన్ సంబంధించి టీమ్స్ డిపార్చర్ అయినాయి. 12,000 దే హ్యావ్ రీచ్డ్ ఆల్సో. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ 8 o'clock వరకు, 8 గంటల వరకు మనకు ఆల్ 46,000 పోలింగ్ టీమ్స్ రీచ్ అయిపోతాయి. రేపు మార్నింగ్ 7 o'clock పోలింగ్ ఉంది. దీని ముందు మాక్ పోలింగ్ అన్ని చేయాల్సి ఉంటుంది. మన తరఫు నుంచి టీమ్, ఎలక్షన్ టీమ్ అండ్ దెన్ ఎలక్షన్ మెటీరియల్, సెక్యూరిటీ, ఆల్ ద అరేంజ్మెంట్స్ హ్యావ్ బీన్ మేడ్. టుమారో మార్నింగ్ విల్ స్టార్ట్ 7 o'clock విల్ స్టార్ట్. సార్, అంటే ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతం కావచ్చు, టఫ్ పోలింగ్ బూత్స్ ఉన్న ప్రాంతాల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు సార్? అంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న తర్వాత కొన్ని పొలిటికల్ ఎక్కువ ఫైట్ ఉన్న ప్రాంతాల్లో మనం క్రిటికల్ పోలింగ్ స్టేషన్ కొన్ని ఐడెంటిఫై చేశాము. అవుట్ ఆఫ్ 46,000 టోటల్ పోలింగ్ స్టేషన్ మనకు 12,000 పోలింగ్ స్టేషన్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్గా గుర్తించడం జరిగింది. దాంట్లో మనము సెంట్రల్ ఫోర్సెస్, తర్వాత డైరెక్ట్ వెబ్ కాస్టింగ్, మళ్ళీ అక్కడ మైక్రో అబ్జర్వర్ వ్యవస్థ ద్వారా పూర్తిగా దానిపైన నిఘా పెడతాం. సార్, అంటే రేపు పోలింగ్ సంబంధించి ఎంతమంది అధికారులు దీంట్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు? అంటే పోలీస్ తర్వాత బందోబస్తు అరేంజ్మెంట్ కోసం 106,000 మంది సిబ్బందిని మనం ఎంగేజ్ చేశాము. దీంతోపాటు ఓన్లీ పోలింగ్ కోసం సుమారుగా రిజర్వ్తో కలిపి 3,20,000 మంది ఓన్లీ పోలింగ్ సిబ్బంది ఉన్నది. దీంతోపాటు వీ హ్యావ్ అదర్ టైప్ ఆఫ్ ఎంప్లాయీ లైక్ కంట్రోల్ రూమ్లో ఉంటారు, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఉంటారు, రిసెప్షన్ సెంటర్ ఉంటాయి, ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, విఎస్టీ, చాలా టీమ్స్ ఉంటాయి. సో టోటల్ అంతా కలిపి సుమారుగా 5 lakhs పైన, 5 లక్షల పైన సిబ్బంది మన దగ్గర ఉంటుంది. సార్, అంటే పొలిటికల్ పార్టీస్ ఏమన్నా ప్రలోభాలకి గురి చేస్తే వాళ్ళకి ఎటువంటి వార్న్ చేస్తున్నారు? అంటే మనకు రెగ్యులర్గా కంప్లైంట్ వస్తుంటాయి. బట్ మనం ఒక సిస్టమ్ పెట్టుకున్నాము. సిస్టంలో ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసిన సిస్టమ్, సివిజిల్ సిస్టమ్ ఉంది. తర్వాత డైరెక్ట్గా కూడా కంప్లైంట్ చేసుకోవచ్చు. అప్పుడప్పుడు వచ్చిన వెంటనే మనం వెంటనే స్పందిస్తాము. ఎలక్షన్ అనౌన్స్ అయిన తర్వాత నుంచి ఈ రోజు వరకు సుమారుగా 270 crores వరకు క్యాష్, లిక్కర్ అంతా సీజ్ చేయడం జరిగింది. సో ఈ సిస్టమ్ చాలా పకడ్బందీగా ఉంది. వీఆర్ టేకింగ్ ఇమీడియట్ యాక్షన్ అని. సార్, అంటే ఆ పోలింగ్కి ఓటు వేయడానికి వచ్చేందుకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు కొన్ని ఇబ్బందులు వస్తున్నాయని చెప్పి కూడా కొన్ని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అదేమన్నా మీ దృష్టికి వచ్చిందా సార్? అంటే మనము ఈసీఐ తరఫు నుంచి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ అంటే బయట నుంచి, వేరే రాష్ట్రాల నుంచి, ఈవెన్ వేరే దేశాల నుంచి ఎన్ఆర్ఐకి కూడా ఓట్ హక్కు ఉంటుంది కొంతమందికి, హూ దే అప్లై. తర్వాత కొంతమంది ఇక్కడ నేటివ్ ఉన్న వాళ్ళు బయట టెంపరీగా వెళ్తారు, పని చేస్తారు. వాళ్ళు ఇక్కడ మళ్ళీ ఓట్ హక్కు ఉంటుంది. వాళ్ళకి ఎక్కడి నుంచి ఎప్పుడైనా వచ్చినప్పుడు పోలింగ్ రోజు లేకపోతే పోలింగ్ ముందు రోజు ఆర్ బిఫోర్ దాట్ నోబడీ కెన్ స్టాప్ దెమ్, నోబడీ షుడ్ స్టాప్ దెమ్. ఏమి ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళని ఫెసిలిటేట్ చేయాలి. ఈరోజు థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ కమింగ్ ఫ్రమ్ అదర్ స్టేట్స్. సో ఇట్స్ మంచి సంకేతం. కొన్ని ఇబ్బందులు వాళ్ళకి ట్రాన్స్పోర్ట్లో ఉంది అంటే, బికాస్ చాలా వరకు మనం బస్సెస్ పోలింగ్ సిబ్బంది కోసం, మీకు తెలుసు కదా, 3 లక్షల మంది పోలింగ్ సిబ్బందిని ఈరోజు ట్రాన్స్పోర్ట్ చేయాలి. కాబట్టి కొన్ని వెహికల్స్ దీనివల్ల కొద్దిగా ప్రాబ్లం ఉంది. కానీ ఏపీఎస్ఆర్టీసీ కొన్ని స్పెషల్ బస్సెస్ ద్వారా ఇది ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. సార్, అంటే క్లైమేటిక్ కండిషన్స్ సడన్గా మారుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఎండాకాలం ఉంది, వర్షం కూడా పడుతుంది. దానికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు సార్? అంటే ఇప్పుడు దాకా అయితే హీట్ వేవ్ వార్నింగ్ ఉండేది. కానీ ఈరోజు రేపు బహుశా వెదర్ కొద్దిగా డిఫరెంట్గా ఉంది, వర్షాలు కూడా వస్తున్నాయి. బట్ హీట్ వేవ్ ఉంటే కూడా మేము ఆల్రెడీ జాగ్రత్తగా అందరు కలెక్టర్స్కి ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చామంటే, ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చామంటే, షామియానం షేడ్ అంటే క్యూ లైన్ కవర్ చేస్తూ షేడ్, డ్రింకింగ్ వాటర్, కూర్చోడానికి కుర్చీలు, బెంచ్లు, తర్వాత ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్స్,
ఇవన్నీ ఏర్పాటు చేయడానికి వీ హ్యావ్ ఆల్రెడీ గివెన్ ఇన్స్ట్రక్షన్. దీంతోపాటు వృద్ధులకి కొంత ఏజ్ అయిన వాళ్ళకి, తర్వాత ఫిజికలీ హ్యాండిక్యాప్ క్యాండిడేట్స్కి, ఓటర్స్ అందరికీ కూడా సెపరేట్ క్యూ లైన్ ద్వారా ఏమీ ఇబ్బంది రాకుండా వాళ్ళకి ఓట్ హక్కు ఇప్పించడం ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. సార్, అంటే సమయం ముగిసేసరికి ఎవరైనా కూడా క్యూ లైన్లో ఉంటారు, వాళ్ళందరికీ ఎప్పటి వరకు టైం అలో చేయబోతున్నారు? అంటే మనకు క్లోజింగ్ టైం 6 PM ఉంది, కానీ 6 PMకి ఎంతమంది ఉంటారు, 100 మంది లేకపోతే 5 మంది లేదా 100 మంది 200 మంది ఉంటే కూడా వాళ్ళందరికీ స్లిప్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ స్లిప్స్ ఇచ్చిన తర్వాత ఎవరెవరి దగ్గర ఆ స్లిప్ ఉంది వాళ్ళకి లాస్ట్ ఏ టైం అయినా ఆ టైం వరకు మేము ఓటింగ్ హక్కు కల్పిస్తాం. సార్, అంటే ఫైనల్గా పోలింగ్ పర్సెంట్ పెంచేందుకు ఎటువంటి చర్యలు చేపట్టారు సార్? అంటే పోలింగ్ పర్సంటేజ్ మన రాష్ట్రానికి 79% ఉంది లాస్ట్ ఇయర్. దిస్ టైమ్ వీ హ్యావ్ అనలైజ్ దిస్ థింగ్, మేము అనలైజ్ చేశాము. అంటే అర్బన్ ఏరియాస్లో మనకు కొద్దిగా తక్కువ పోలింగ్ ఉంది. విశాఖపట్నం, నెల్లూరు, రాజమండ్రి, విజయవాడ, కర్నూలు, ఇట్లాంటి ప్రాంతంలో తక్కువ ఓటింగ్ ఉంది. కాబట్టి అక్కడ స్టూడెంట్స్ని, అక్కడ మిడిల్ క్లాస్ని, అక్కడ ఉన్న వర్కర్స్, ఇండస్ట్రీలో పనిచేసిన వర్కర్స్, కార్పొరేట్ సెక్టర్, తర్వాత మిగతా హూ డజంట్ ఓట్ ఆన్ దాట్ డే వాళ్ళని డైరెక్ట్గా కాంటాక్ట్ చేసేసి వాళ్ళతో ఇంటరాక్షన్ చేసి వాళ్ళని అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. దీంతోపాటు వీఆర్ ఆల్సో ట్రయింగ్ టు ఇంప్రెస్ అపాన్ ఆల్ ద ఫ్యాక్టరీ వర్కర్స్. వాళ్ళకి ఆల్రెడీ పెయిడ్ హాలిడే ఇవ్వడం జరిగింది. ఈ పెయిడ్ హాలిడే ఇచ్చిన తర్వాత డెఫినెట్గా వాళ్ళు ఆ రోజు ఇండస్ట్రీ వాళ్ళకి సెలవు ఇవ్వాలి. ఇవ్వకపోతే మేము వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. సార్, అంటే గతంతో పోలిస్తే ఆ పోలింగ్ పర్సెంట్ కూడా పెరిగే అవకాశం కనిపిస్తున్నట్టుంది. ఎక్కడ ఏ రోడ్లు చూసినా సరే ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా జనాలందరూ కూడా తరలి వస్తున్నారు. అంటే ఈ పోలింగ్ పర్సెంటేజ్ పెంచేందుకు ఈసీ తీసుకున్న చర్యలన్నీ కూడా సక్సెస్ అని చెప్పనుకోవచ్చా? ఈసారి వన్ థింగ్ ఈజ్ ఆల్రెడీ ప్రూవ్ అయింది. అంటే దిస్ టైం 4,70,000 మంది ఎంప్లాయీస్ ఓటింగ్ చేశారు. ఇంతకుముందు ఎప్పుడు కూడా దిస్ ఈజ్ ఆల్మోస్ట్ 90% ప్లస్ ఆఫ్ ఆల్ ద ఎంప్లాయీస్ ఎంగేజ్డ్ ఇన్ ఎలక్షన్. ఇంతకుముందు ఎప్పుడు కూడా 30-40% కంటే ఎక్కువ జరగలేదు. చాలా మంది, దిస్ ఇస్ అ వెరీ గుడ్ సైన్, వెరీ హెల్తీ సైన్ దట్ ఎవ్రీబడి ఈజ్ సో ఇంట్రెస్టెడ్ ఇన్ యూజింగ్ దేర్ ఓటింగ్ రైట్. బయట నుంచి కూడా థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు ఈరోజు వస్తున్నారు. సో డెఫినెట్గా మనం చేసిన ప్రయత్నాల వలన, తర్వాత వాళ్ళలో ఉన్న దిస్ టు యూజ్ దేర్ రైట్, ద ఫీలింగ్ అమంగ్ ద ఓటర్స్ టు యూజ్ దేర్ రైట్, ఇట్ ఈస్ అట్ ఎ హైయర్ స్కేల్ దిస్ టైమ్. సో డెఫినెట్లీ లాస్ట్ టైం కంటే ఎక్కువనే పోలింగ్ ఉంటుంది. థ్యాంక్ యూ. రేపటి పోలింగ్ సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతమైన వాతావరణం రేపు ఎన్నికలు జరగబోతున్నాయని చెప్పి సీఈఓ మీనా చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ వినయ్.